భగవద్గీత ఇచ్చారు. ఇగో గర్రె రామ్మూర్తి గారని ఇక్కడ పేరు కూడా ఉన్నది. గర్రె రామ్మూర్తి గారు చేస్తే ఆ భగవద్గీతను తీసుకొచ్చి నేను చదువుతూ ఉన్నాను. భగవద్గీత చదువుతుంటే భగవద్గీత 16వ అధ్యాయము 21, 22 శ్లోకాలు. ఇక్కడ 21 శ్లోకం ఉంది ఇక్కడ. అయితే ఆ శ్లోకంలో ఏంటంటే దాని అర్థం ఏంటంటే, కామము, క్రోధము, లోభమను ఈ మూడును 3 విధములకు నరకద్వారములు, ఇవి తనకు నాశనము కలగజేయను కాబట్టి వీటిని బాగుగా విడవలనని శ్రీకృష్ణుల వారు అర్జునునికి జ్ఞానోపదేశం చేశాడు. కాబట్టి ఇవి చదువుతున్నప్పుడు ఏమంటాడంటే ఈ 3 కూడా నరకద్వారములట. ఏంటేంటి? కామము, క్రోధము, లోభము, ఈ 3 నరకద్వారాలు. ఈ 3 కలిగిన వాడు ఇంకొక 3 యాడ్ అయితే అట. మదం, మోహం, మత్సరం. కామము, క్రోధము, లోభము, ఈ 3. మదం, మోహం, మత్సరం. కామం అంటే కోరికలు, క్రోధం అంటే కోపము, లోభం అంటే ధనాపేక్ష, మదం అంటే ఇతరులు లెక్క చేయనివాడు, మత్సరం అంటే హింసించేవాడు, మోహం అంటే స్త్రీ పురుష కోరికలు. ఈ 6 రకాల గుణాలు ఇవి నరకద్వారాలు. కాబట్టి వీటిని బావుగా విడవలను అని అన్నాడు. అయితే ఈ ఈ ఈ కామక్రోధ లోభమోచలు అనే మాట ఈ నరకద్వారాలు అంటే ఈ పాపపు గుణాలు. కాబట్టి ఇవి లేని, నాకు అంతకుముందు దేవుని గురించిన అవగాహన తెలియదు. నా బంధువులను బట్టి, నా స్నేహితులను బట్టి, మా ఇంటి వాళ్ళని బట్టి నేను ఏదో వీళ్ళని అభిమానిస్తున్నాను, అన్ని సమానమే, అన్నిటి కూడా నరకం తప్పించబడి మోక్షానికి వెళ్తామన్నాం. కానీ ఇక్కడ భగవద్గీత చదివిన తర్వాత కామము, క్రోధము, లోభం, మదం, మోహం, మత్సరం ఈ నరకద్వారాలుగా ఉన్నాయి కదా. మరి ఇవి ఉన్నవారెవరు, లేనివారెవరు? ఈ ప్రపంచంలో ఉన్నవారెవరు, లేనివారెవరు అనేది నాకు ఇక్కడ క్లారిటీ రావాలి. దేవుడు అంటే ఏందో, అసలు దేవుని గురించిన అవగాహన నాకు లేదు. దేవుడు అంటున్నారు, నాన్నదేవుడు అంటున్నావు, వాళ్ళ ఇంట్లోకి భయపడుతున్నాను. నాకు ఇష్టమైనది మా బంధువులు ఉన్నారు, బంధువులతో పాటు నేను అనుసరిస్తున్నాను. ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ముస్లిమ్స్, కాబట్టి ఇదంతా ఒకటి అనుకుంటున్నాను. అసలు ఏంటి ఇది అని అన్నప్పుడు నాకు భగవద్గీత నాకు క్లారిటీ ఇచ్చింది. కామము, క్రోధములు, లోభములే నరకద్వారాలు, వీటితో పాటు ఉన్నాయని ఇవి నరకద్వారములు. వీటి గుండా మనం ప్రవేశిస్తే నరకానికి పోతాం. అయితే ఇవి ఉన్నవాడు జయించడానికి ప్రయత్నం చేస్తాడు. మరి ఇవి లేనివారెవరు? ఇవి ఉన్న 2 రకాల పాపాలను కలగజేస్తాయి, జన్మత, కర్మత. అందుకే సంధ్యావందన శ్లోకంలో ఉంది, పాపోహం పాపగ్రమహం పాపాత్మ పాపసంభవాత్ రాహిమాం కృపాయుధ విశరణగత వచ్చల. ఓ దేవా, నేను పాపములో పుట్టి పాపములోనే ఉన్నాను, పాపిని నన్ను కృప చూపి కరుణించమని సంధ్యావందన శ్లోకం చెప్తుంది. కాబట్టి పాపములో పుట్టనివాడు, పాపములో జీవించనివాడు ఈ ప్రపంచంలో